నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. గత ప్రభుత్వం చేసిన పాపాలే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను పట్టి పీడిస్తున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాం, రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల లోటు బడ్జెట్లో అప్పుల పాలు చేసిన విధానం. ప్రతి శాఖలో కూడాను పెండింగ్ బిల్లులు ఉన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీరుస్తున్న పరిస్థితి ఒక్కొక్కటి. అయితే తాజాగా మరి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు పెంచను అంటూ మరి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కరెంటు బిల్లులు పెంచారని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. మరి గతంలో పీపీఎల్ రద్దు చేసిన పాపం ఎవరిది? మరి ఈ 6 నెలల్లో కరెంటు బిల్లు పెంచాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఎవరి వల్ల వచ్చింది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులకు. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలే అవుతుంది. ఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఏ బిల్లులు పెంచాలని అనుకోదు, ఎందుకంటే వ్యతిరేకత వస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే అదునుగా భావించింది వైసీపీ. ఎలక్షన్స్కి ముందు పెంచనని చెప్పి ఇప్పుడు 6 నెలలు కూడా కాకముందే పెంచుతుంది, అందుకనే మేము ధర్నా చేస్తున్నాం అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తుంది. సో ఇదే కరెంటు బిల్లుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతర్జాతీయ స్థాయిలో కేసులున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఎవరిని మభ్యపెట్టడానికి ఈ ధర్నాలు అంటారు? అలాగే ఎవరి వల్ల ఇంత కరెంటు బిల్లులు పెంచాల్సిన అవసరం వచ్చిందంటారు? మీరేం చెప్తారు? ఇది తెలంగాణలో ఒక సామెత ఉందమ్మా. ఒక తెలుగు గల ఆమె కోడల్ని దొంగతనం చేయమని చెప్పిందంట. ఆమె సలహా చెప్పింది కదా అని దొంగతనం చేసింది. అత్త దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, నువ్వు కొలుసుకోమని చెప్పిందంట. అంటే కోడలనేమో ఇట్లా చెప్పింది, అత్తకేమో అది చెప్పింది. అంటే ఈ రకంగా రెండు వైపులా అభిమానం సంపాదించింది. కోడలు దొరికిపోయిందిగా దొంగతనం చేసి. అట్లాగే తన అధికారంలో ఉన్నప్పుడు 17,000 కోట్ల రూపాయల దీన్ని రేట్లు పెంచడానికి ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ని ఆయన పర్మిషన్ అడిగాడు. ఇంతలోకి ఎలక్షన్లు వచ్చినాయి, ఆ లోటు బడ్జెట్ అట్లాగే ఉంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరు ఇంట్రోలో కూడా చెప్పారు పీపీఏలు రద్దు చేసుకున్నారని. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం చాలా బతిమాలు చెప్పింది, మీరు పీపీఏలు రద్దు చేయబాకండి, ఇంతకన్నా మీకు తక్కువలో కరెంట్ దొరకదు, తర్వాత వాళ్ళ డిమాండ్ కూడా ఎక్కువ ఉంది, ఆ రోజున గత ప్రభుత్వం చేసింది అనే దీని మీద మీరు రద్దు చేయటం తగదు. ఇంకోటి ఏంటంటే తర్వాత ఎలక్ట్రిసిటీ సంస్థలు కనుక కోర్టులకు వెళ్తే కూడా మీరు విద్యుత్ వాడుకున్నా వాడుకోకపోయినా ఆ ఒప్పందాలు రద్దు కావు, మళ్ళీ అవి కట్టాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది. అది రెండూ కరెక్టే వాళ్ళు చెప్పినాయి. దాని మూలనే వీళ్ళు 8 నుంచి 14 రూపాయలు పెట్టి కొనాల్సి వచ్చింది. చాలా ఎక్కువ, అంటే 2 రెట్లు ఎక్కువ పెట్టి కొన్నారు. ఇంకోటి ఏమైందంటే తర్వాత ఆ సంస్థలు మాకు అంతకుముందు ప్రభుత్వంతో ఒప్పందం ఉంది, అది ఈ ప్రభుత్వం అమలు చేయలేదు, మేము ఆ మేరకు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకున్నాము, దాని మూలన మేము నష్టపడ్డాము, కాబట్టి మాకు ఆ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించమంటే కూడా వీళ్ళు వాడుకోని విద్యుత్తుకు కూడా కట్టాల్సి వచ్చింది. అట్లా 2 రకాలుగా నష్టపడింది ఆంధ్రప్రదేశ్. అంటే తెలివి తక్కువతనంతో కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే మనం ఎందుకు అమలు చేయాలి అని. ఇప్పుడు అమరావతిని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎంపిక చేసి నిర్మాణం చేస్తే దాన్ని ఆపాలని కనుక ప్రయత్నించినట్టే సేమ్ ఇది కూడా అట్లాంటిదే. దాని మూలన 17,000 కోట్లకి మాకు పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. అది ఆయన టైంలో ఆయన ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం చేసి పంపించింది. ఇప్పుడు ఆమోదం వచ్చింది అక్కడ ఏపీఆర్సీ నుంచి. వచ్చినప్పుడు డిస్కమ్లన్నీ కూడా మైనస్ బడ్జెట్లో ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే 21 ఆయన టైంలో 19లో వచ్చాడు కదా, 21 నుంచి 24 దిగిపోయే టైంకి 25 లక్షల దాదాపుగా కొంచెం ఒక 300-400 కోట్లు తక్కువ 25,000 కోట్ల లోటులో ఉన్నాయి ఈ డిస్కమ్లన్నీ. వాటికన్నిటినీ కూడా సర్దుబాటు చేయటం కోసం వాళ్ళు ప్రతిపాదనలు పంపారు. ఇప్పుడు ఆ డిస్కమ్ లోటు భర్తీ చేయడానికి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అన్నట్టు 6 నెలలైనా 3 నెలలైనా తప్పదు, ఇక డిస్కమ్లు నడవు. ఈ ప్రభుత్వం ఎంత నిర్వీర్యం చేసిందంటే థర్మల్ విద్యుత్తుని మొత్తం కూడా నెగ్లెక్ట్ చేసేసింది. వీళ్ళు బయట నుంచి కొనే విద్యుత్ మీద దృష్టి పెట్టారు, కానీ అందులో వచ్చే కిక్ బ్యాక్స్ మీదను తర్వాత ఎక్కువ రేటు కొనాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఫస్ట్ పీపీఎల్ రద్దు చేసుకున్నారో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్, ఆ తర్వాత వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోవటానికి వెళ్ళేటప్పటికి అక్కడెక్కడ కూడా పవర్ దొరకలేదు. దాంతో ఎంత రేట్ అయినా సరే అధిక రేట్లకి కొని నడిపారు. కానీ ఎంత పళ్ళ బిగుని నడుపుతారు? ఇప్పుడు డిస్కమ్లో ఆర్థికంగా లోట్లో ఎన్నాళ్ళు నడుపుతాయి?
సంస్థలన్నీ కూడా దివాళా తీసినాయి. ఇప్పుడు ఆయన చేసిన ప్రతిపాదననే ఈ ప్రభుత్వం అమలు చేసింది. వీళ్ళేమి ఈఆర్సీకి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి రాయలేదు పెంచమని కానీ తగ్గించమని కానీ. అప్పుడు ఇచ్చిన ప్రతిపాదనలు ఇప్పుడు పెంచుకోమని చెప్పింది. ఇప్పుడు డిస్కమ్లు బతకాలంటే చేయాలి. తర్వాత ఇప్పుడు కనుక వీళ్ళు పెంచకపోతే కూడా డిస్కమ్లు ఎలక్ట్రిసిటీని కొనలేవు, సప్లై చేయలేవు. దాని వలన వినియోగదారులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తాయి. రాష్ట్రంలో ఇంకా కొత్త పరిశ్రమలు కూడా రావు. ఇప్పుడు ఆయన టైంలో చేసిన దాని మీద ఇప్పుడు ఆయనే ఉద్యమిస్తున్నాడు. ఇది ఎట్లా ఉందంటే ఒక తుగ్లక్ చర్యలాగా ఉంది. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు పెట్టిన ప్రతిపాదన బయట పెట్టాలి. రేపు నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్లో ఈ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి ఏ తారీఖున ఏ సంవత్సరాల్లో ఎలాంటి ప్రతిపాదనలు వాళ్ళ టైంలోనే 7 సార్లు పెంచిన తర్వాత కూడా ఇంకా 25,000 కోట్ల మైనస్లో డిస్కమ్లు ఉన్నాయంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత తెలివి తక్కువ పరిపాలన జరిగింది. తర్వాత మేనేజ్మెంట్ అంటే ఎలక్ట్రిసిటీ మేనేజ్మెంట్ చేయటం అనేది కూడా ఒక విద్య. అంటే ఒక ప్రజల అవగాహన డిమాండ్ బట్టి మనం సప్లై చేయాలి. రెండోది కొనుక్కునే రేట్ కూడా ఎక్కడ తక్కువ వస్తుందని చూసి కొనుక్కోవాలి. ఇప్పుడు దాని మీదే కదా ఇప్పుడు గుజరాత్లో కన్నా కూడా ఇక్కడ 49 పైసలు ఎక్కువకి వీళ్ళు కొన్నారు. అంటే కూటమి ప్రభుత్వం కూడా ఎలక్షన్స్కి ముందు అనుకోలేదు, హామీలు అయితే ఇచ్చింది కానీ లోటు బడ్జెట్లో ఉంది, అప్పుల పాలు చేశారు రాష్ట్రాన్ని అనుకున్నారు. కానీ ఇంత అవినీతి జరిగిందని ఈ శాఖల్లో కూడా ఇంత లోటు బడ్జెట్ ఉందని చెప్పి విద్యాశాఖ అది పెద్ద ఖర్చు లేని శాఖ, ఒక రకంగా ఒక క్రమశిక్షణతో నడిచే విద్యాశాఖ. అక్కడ కూడా 6,000 కోట్ల రూపాయల లోటు ఉంది. అసలు విద్యాశాఖను ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణగా నడుపుతారు. ఇప్పుడు కూడా అంటే అంచనాలు కానీ తర్వాత ఖర్చులు కానీ కరెక్ట్గా ఒక ముందే అవగాహన ఉంటుంది. అందులో ఫ్లక్చువేషన్స్ రావు. అంటే ఇప్పుడు అంటే గత ప్రభుత్వం చేసిన తప్పు వల్లే ఇప్పుడు పెంచాల్సి వచ్చింది. ఇక మీదట పెంచకుండా కూడా చంద్రబాబు గారు ఆలోచించి సాంప్రదాయేత ఇంధన వనరులకి ప్రాధాన్యత ఇస్తున్నారు. సో దానివల్ల ఫ్యూచర్ లో ఇంకా ఇబ్బందులు రాకుండా ఉంటాయి అని చెప్పి కూడా ఇప్పుడు అదే ఈ ఎలక్ట్రిసిటీ మేనేజ్మెంట్ అనేది చాలా తెలివిగా చేయాలి, దూరదృష్టితో చేయాలి. ఇప్పుడు మీరు అన్నారు సరే సాంప్రదాయేతర వనరులు, అది పవర్ చాలా తక్కువ ఖర్చుతో వస్తుంది. అంతేగాని అదే ధర్మాలు అనుకోండి, ఇవాళ ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తీసుకొచ్చి దిగుమతి చేసుకున్న బొగ్గుతో ఉత్పత్తి చేయాలి. అది నాణ్యత గల బొగ్గు, దాంతో కరెంటు ఉత్పత్తి ఎక్కువ వస్తుంది. అదే మన సింగరేణి కాలరీస్ కానీ ఇంకా కొన్ని ధన్బాద్ మైన్స్ ఉన్నాయి బీహార్లో, వాటి నుంచి తీసుకొచ్చే కోల్ అంత క్వాలిటీ ఉండదు, ఎక్కువ ప్రొడక్షన్ రాదు. దాని వలన విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం అయితే వాళ్ళు ఖచ్చితంగా కంపెనీలు చేసి ఉండేవి అదే రేట్కి. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే రీటెండరింగ్ అనేది పెట్టారు కదా, అలాగా ఈ గతంలో ఇందులో వీళ్ళు ఎంత ప్రభుత్వం కిక్ బ్యాక్స్ తీసుకుందో అనే అనుమానంతో వాటిని రద్దు చేశారు. మళ్ళీ తీరా వీళ్ళు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల కోసం కాల్ఫర్ చేసేటప్పటికి అన్ని రేట్లు పెరిగినాయి. అంతెందుకు ఇప్పుడు అమెరికాలో అదానీకి సంబంధించినది కూడా సోలార్ ఎనర్జీకి సంబంధించిన 1750 కోట్లు ఈయన తిన్నాడనే కదా. అట్లాగే గతంలో కూడా ఈయన పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లో కూడా చాలా భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నాడు అనేది ఇప్పుడు ఉన్న ఆరోపణ. దాని వల్లనే 14 రూపాయలకి కూడా కొని తక్కువకి కనుక సప్లై చేస్తే చేయలేక కూడా 7 సార్లు పెంచుకున్నాడు ఆయన 5 సంవత్సరాల్లో. అసలు అంతకుముందు బాధుడని దీర్ఘాలు తీసి ఉపన్యాసాలు ఇచ్చాడు తెలుగుదేశం పరిపాలన మీద 14 నుంచి 19 వరకు. కానీ 14 నుంచి 19 పెరిగిన దానికన్నా త్రిబుల్ పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అసలు కట్టలేకపోయారు. మధ్యతరగతి వాళ్ళు ఎంత తల్లడిల్లారంటే ప్రతి నెల వాళ్ళకు ఒక గండం అంటే ఎలక్ట్రిసిటీ బిల్లే, మిగిలిన నిత్యావసర వస్తువులు తర్వాత మాట. ముందు కరెంటు బిల్లు కట్టిన తర్వాతే వేటి మీద పెట్టుకున్నారు. ఎందుకంటే కరెంటు కనుక కట్ చేస్తే ఎవరైనా ఇవాళ రేపు అసలు చెత్తపై కూడా పన్నేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కరెంటు బిల్లుల పెంపు గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది చమత్కారమే కాదు, అది ఆయన టైంలో ప్రతిపాదించాడు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి మేము పెంచుకుంటాము, ఇదిగో 1,000 కోట్ల రూపాయలకి మాకు అనుమతి ఇవ్వమండి అని. ఎలక్ట్రిసిటీ కమిషన్ వెంటనే జరగలేదు, ఇంతలోకి ఎన్నికలు జరిగినాయి. తర్వాత ఆయనే కొంతకాలం ఆపిచ్చాడు. ఎందుకంటే మొన్న 2024 ఎలక్షన్ ముందు పెరిగితే కనుక ఇప్పుడు ఆయన ప్రభుత్వం మీదకి ఆ నింద వస్తుందని చెప్పి మేము ఇప్పుడే వద్దు కొంత కాలం ఆగండి అన్నాడు. ఎందుకంటే ఎలక్షన్లో కనుక ఓడిపోతే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వంలో పెంచక తప్పదు. ఎందుకంటే ఈయన ఇచ్చిన ప్రతిపాదన, అప్పుడు మనం ఉద్యమం చేయొచ్చు. నేను ఇందాక చెప్పా కదా, అతనేమో కోడలనేమో దొంగిలించుకోమని చెప్పింది, అతనేమో కొలుసుకోమని చెప్పింది అనే సామెత కరెక్ట్
కరెక్ట్గా సూట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి. ఆయనకి తెలుసు వాళ్ళ గవర్నమెంట్ టైంలో మేము ప్రతిపాదించాము, అది ఇప్పుడు అమలవుతుంది కాబట్టి మేము దీని మీద ఉద్యమిస్తే కనుక ప్రజల్లోకి నమ్ముతారు కదా ఎవరైనా. ఈయనేమో ప్రజల మనిషి అన్నట్టు, చంద్రబాబు నాయుడు గారేమో ప్రజల నుంచి దోసుకు తింటున్నట్టు. ఇప్పుడు ఆయన 1750 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు అమెరికాలో బయటపడితే కూడా దాని మీద ఆయన ఇవాళకి స్పందించి నేను ఆ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తాను, లేకపోతే FBI మీద నేను కేసు వేస్తాను అంటలేదు. దాని గురించి మాట్లాడిన తెలుగు ఛానల్స్ మీద నేను కేసులు వేస్తానని బెదిరిస్తున్నాడు. అసలు వాళ్ళని వదిలిపెట్టి ఇప్పుడు ఎవరు రాయిసినారో వాళ్ళ మీదకి నువ్వు పోరాటానికి వెళ్ళు. నీ మీద పడ్డ రాయి గురించి ఎందుకు పోరాటం చేస్తే ఏమన్నా వస్తుందా? ఆ రాయితో ఇప్పుడు ఆయన మీద గులకరాయి వేశారు, ఆ గులకరాయిని జేబులో వేసుకుని దాన్ని ఏమన్నా చేశాడా, కొరికాడా, ఏమన్నా నలిపేశాడా? కేసు ఆ పిల్లల మీద పెట్టాడు. అట్లాగే ఇప్పుడు కూడా నీ మీద గులకరాయి ఇసిరింది ఎవడో, FBI ఇసిరింది. ముందు వాళ్ళ సంగతి చూడు. అంతేగాని గులకరాయిని వీళ్ళెవరో చర్చించారు ఛానల్స్లో, నేను వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తా అంటే అసలు నీకుండా అంత పరువే ఉంటే నీ మీద ఇన్ని CBI కేసులు ఎందుకు ఉన్నాయి? 12 ఏళ్ళ నుంచి ఎందుకు కేసులు విచారణకు రావు? అంత పరువు మర్యాద ఉంటే సొంత అక్క చెల్లెలు కూడా చెబుతుంది ఇతనంత అవినీతి పరుడు ఎవరు లేరు, వెంటనే ఈయన చేసిన కుంభకోణాలన్నీ బయటకు తీయమని వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేస్తుంది పిసి అధ్యక్షురాలుగా. ఒకప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావాలి, రాజన్న రాజ్యం స్థాపిస్తాడని చెప్పిన మనిషి ఇవాళ ఇప్పుడు అర్థమైంది మాకు, మా తమ్ముళ్ళు ఇంత అపరిచితుడు ఉన్నాడని మేము ఆ రోజు అనుకోలేదు, మా కుటుంబం కూడా సఫర్ అయింది, మేము మా బంధువులు కూడా కోల్పోయాము, సొంత చిన్నాన్ని కోల్పోయారు కదా. ఆ కేసు విషయంలో కూడా ఆయన 5 సంవత్సరాలు ఉన్నాడు కానీ నోరెత్తలేదు. సో మొన్న చూస్తేనేమో రైతులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి రైతు దీక్ష అని పెట్టారు. ఈ రోజేమో కరెంటు బిల్లులు అని చెప్పి ధర్నా. అంటే ఇంత చేసే జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించకపోతే నిన్న కాంట్రాక్టర్లు వచ్చి అడిగితే వాళ్ళకి సరైన సమాధానం చెప్పకుండా వాళ్ళని బయటికి పంపించేసిన పరిస్థితి. సో చేయాల్సినవి చేయకుండా ఎలా షో అప్పులు చేస్తున్నారు అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి? ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన 2019లో వచ్చినప్పుడు కూడా ఆయన ఒక హత్యా నేరాన్ని ఒక నిర్దోషుల మీద, అమాయకుల మీద కూడా వేసేసాడు కదా. ఆ రోజుకి ఆయనకి తెలుసు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందే ఆయనకి. ఆ రోజు ఆయనతో ఎవరు చెప్పలేదు. చంద్రబాబు నాయుడు, లోకేష్, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి వచ్చి నరికేసి వెళ్ళారని ఎవరు చెప్పలా. అది చెప్తే గుండెపోటని ఎందుకు చెబుతారు వాళ్ళు? అది తర్వాత వచ్చిన ఆలోచన. దీన్ని రాజకీయానికి వాడుకుంటే ఎట్లా ఉంటుందని వచ్చి నా సెకండ్ థాట్. ఆయన సాయంత్రం కదా అక్కడికి చేరాడు. ఇప్పుడు హెలికాప్టర్లో ఏం వెళ్ళా. అదే కనుక మాచర్ల అతని పేరేంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పలకరించడానికి అయితే హెలికాప్టర్లో వెళ్ళాడు, కానీ చిన్నాన్న చచ్చిపోతే హెలికాప్టర్ మీద వెళ్లకుండా చక్కగా ఇప్పుడు సాయంత్రానికి చేరేటట్టుగా ఈ ఆలోచనలన్నీ చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు డాక్టర్ సునీతారెడ్డి కూడా చెప్పింది కదా, ఈ వైఎస్ఆర్సీపీ పునాదులు ఆ రోజుకే రక్తంతో తడిసినాయి అని. ఇక అక్కడి నుంచి రక్తంతో తడుపుకుంటానే ఒక దీపంలో కనుక నూనె వేస్తే ఎట్లా వేస్తారో ఆ పార్టీకి రక్తపు పునాదులు ఆమె చెప్పినట్టు ఖచ్చితంగా వాస్తవంగా చెప్పింది ఆ అమ్మాయి. అట్లా అన్నమాట. ఆయన ఏంటంటే ప్రతిదీ కూడా రాజకీయానికి ఉపయోగించుకున్నాడు. ఇవాళ చూడండి, తనే ఆ ప్రతిపాదన గవర్నమెంట్కి ఆ రోజు పంపించి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి ఇవాళ వచ్చి దాని మీదే ఆందోళన చేస్తున్నాడు. ఎవరిచ్చారు ఆ ప్రతిపాదన అనేది కనుక తెలుగుదేశం బయట పెడితే ఆయనకి ఏమైనా పొరుగు ఉంటుందా? నిన్న అల్లు అర్జున్ కనుక నేను ఊరేగింపుగా వెళ్ళలేదన్నాడు. అదే రేవంత్ రెడ్డి గారు అందరు ఫిలిం సినీ పరిశ్రమ పెద్దల ముందు వీడియో చూపిస్తారు, ఎవడ కూడా నోరెత్తలేకపోయారు. అట్లా ఉంటాయి, అబద్ధాలు చెప్పేనా అతికేటట్టు ఉండాలి. రైట్ సార్, థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.